కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో 15 మంది మృతదేహాలు బాధిత కుటుంబ సభ్యులకు అప్పగించారు. డిఎన్ఏ నివేదిక ఆధారంగా మృతదేహాలను అప్పగించారు. మృతదేహాలను స్వస్థలాలకు చేర్చేందుకు అంబులెన్సులు ఏర్పాటు చేశారు. మరణ ధృవీకరణ పత్రాలను కూడా అధికారులు జారీ చేశారు. మిగిలిన మృతదేహాలు బంధువుల రాగానే అప్పగిస్తామన్న కర్నూలు కలెక్టర్ సిరి తెలిపారు. 19వ వ్యక్తి మృతదేహం చిత్తూరు జిల్లా యామగానిపల్లి వాసి త్రిమూర్తులుగా గుర్తించారు. డిఎన్ఏ నమూనాలు సరిపోలడంతో భరత్ తండ్రి త్రిమూర్తులుగా నిర్ధారించి మృతదేహాన్ని అప్పగించారు. బీహార్కు చెందిన అమృత్ కుమార్ మృతదేహానికి కర్నూలులోనే వారి బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు. వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మద్యం సేవించలేదని నివేదికలో తేలిందని ఎస్పీ వెల్లడించారు. తేదీ జరిగిన బస్ ప్రమాదంలో చనిపోయిన విక్టిమ్స్ అందరిది డిఎన్ఏ కంపారిజన్ వాళ్ళ రిలేటివ్స్ తో ఎఫ్ఎస్ఎల్ నుంచి రావడం జరిగింది. బేసింగ్ ఆన్ ద రిపోర్ట్స్ ఫ్రమ్ ఎఫ్ఎస్ఎల్ మృతుల డెడ్ బాడీస్ ఏమున్నాయో వాళ్ళ రిలేటివ్స్ కి పక్కించడం స్టార్ట్ చేశాము. బస్ డ్రైవర్ అయితే లిక్కర్ తీసుకోవడము వాస్తవం కాదండి. 2-వీలర్ రైడర్ ఎవరున్నారు శివశంకర్, అతనిది ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చింది. అతను ఆల్కహాల్ తీసుకున్నట్టు నిర్ధారణ అయింది. బస్సు ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన 6 మృతి చెందగా అక్కడి ప్రభుత్వం ప్రకటించిన 5 లక్షల రూపాయల పరిహారం చెక్కును అధికారులు బాధిత కుటుంబాలకు అందించారు. మృతదేహాలతో బయలుదేరుతున్న కుటుంబ సభ్యులకు తెలంగాణ అధికారులు చెక్కులను అక్కడికక్కడే అందించారు.